ఏపీ వాసులకి బిగ్ అలర్ట్. మరొక వాయుగుండం దూసుకొస్తోంది. తుఫానుగా మారి ప్రచండ గాళ్లతో భారీ వర్షాలతో ఏపీ తీరాన్ని తాకే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఒకేసారి రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇప్పుడు ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారింది. 24 గంటల్లో మరింతగా బలపడిపోయి అది తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇక నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. రేపటికి అది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ నెల 29 నుంచి కోస్తా ప్రాంతానికి భారీగా వర్ష సూచన జారీ చేశారు అధికారులు. రేపటి నుంచి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో రెండు అల్పపీడనాలు, ఒకటి నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక ప్రాంతంలో ఒకటైతే మరొకటి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒకటి ఆల్రెడీ ఆగ్నేయ బంగాళాఖాతంలోనిది అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. అది మరింతగా బలపడి తుఫానుగా మారే అవకాశం కనబడుతోంది. తీరం వైపుగా దూసుకొస్తోంది. మరొకటి నైరుతి బంగాళాఖాతంలో కూడా అల్పపీడనం ఏర్పడింది. ఈ రోజు అది వాయుగుండంగా మారే అవకాశం కనబడుతోంది. సో ఏదేమైనా రెండు అల్పపీడనాలు వరుసగా ఏపీ తీర ప్రాంతం వైపుగా దూసుకొస్తున్నాయి. ఈ నెల 29 నుంచి పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే మలక్కా జలసంధి ప్రాంతాల్లో వాయుగుండంగా కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోందని చెప్పి అధికారులు అంటున్నారు. 48 గంటల్లో ఇది మరింతగా బలపడిపోయి అది తీరం వైపుగా దూసుకొచ్చే అవకాశం ఉంది. గురువారం నుంచి మత్స్యకారులు ఎవరు కూడా సముద్రం వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు అధికారులు. ఇక నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ శ్రీలంక ప్రాంతంలో ఏర్పడింది. ఇది హిందూ మహాసముద్రం మీదుగా మరో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. 24 గంటల్లో ఇది కూడా వాయువు దిశగా కదులుతూ తీవ్రమైనటువంటి అల్పపీడనంగా ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతానికి ఏపీకి సంబంధించిన విపత్తు నిర్వహణ సంస్థ ఆ వాతావరణ అప్డేట్స్ని అంటే బులెటిన్స్ని విడుదల చేస్తోంది. దీని ప్రకారంగా వాయుగుండం ప్రభావంతో శనివారం నుంచి మంగళవారం వరకు అంటే సుమారుగా 29 నుంచి డిసెంబర్ 2 వరకు కోస్తాంధ్ర రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రైతులంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వాయుగుండాలు తుఫాను ప్రభావంతో మరికొన్ని చోట్ల మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో రెండు అల్పపీడనాలు, ఒకటి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పటికీ వాయుగుండంగా బలపడింది. అది మరింతగా బలం చేకూర్చుకుని తుఫానుగా మారి తీరం వైపుగా దూసుకొచ్చే అవకాశం ఉంది. రేపటి నుంచి ఎవరు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్పి అధికారులు చెప్తున్నారు. సో ఆ తర్వాత నైరుతి బంగాళాఖాతంలో హిందూ మహాసముద్రంలో ఏర్పడినటువంటి అది దక్షిణానికి అంటే శ్రీలంక సౌత్ వైపుగా ఏర్పడినటువంటి ఇంకొక అల్పపీడనం అది కూడా ఈరోజు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అది కూడా వాయువు దిశగా కదులుతోంది. సో ఈ నేపథ్యంలో రెండింటి ప్రభావంతో ఈ నెల 29 నుంచి సుమారుగా అటు ఇటుగా డిసెంబర్ 2-3 తారీఖు వరకు కూడా భయంకరమైనటువంటి వర్షాలు కురిసే అవకాశం. ఇక్కడ మీకు ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూపిస్తాను. యాజ్ పర్ ఐఎండీ అధికారులు చెప్తున్న వివరాల ప్రకారంగా ఇక్కడ రెండు మీరు గమనించండి. ఇక్కడ ఈ గ్రీన్ కలర్ డాట్ నుంచి ఇదొకటేమో సుమారుగా శ్రీలంకకి సమీపంగా శ్రీలంకకి ఆగ్నేయంలో ఉన్నటువంటి అల్పపీడనం అనేది ఇది ఇటువైపు కనిపిస్తోంది. ఇంకొకటి ఇక్కడ మూవ్ అవుతున్నటువంటి ఇదొకటేమో ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడింది. సో రెండు హిందూ మహాసముద్రంలో ఏర్పడింది ఒకటి, తర్వాత ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడింది ఒకటి. రెండు కూడా ఇప్పుడు ఏపీ తీరం వైపుగా దూసుకొస్తున్నాయి. దీని ప్రభావం ఇక్కడ చూడండి బ్లూ కలర్ అంతా కూడా మీకు కనిపిస్తుంది వర్షానికి సంబంధించి ప్రభావం. సో ఇది మూవ్ అవుతున్న కొద్దీ ఇది టువర్డ్స్ అప్పర్ వర్డ్స్ లో మూవ్ అవుతుంది. సో వాయువ్య దిశగా కదులుతోందని అంటే ఏపీ దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. అంతా ఏపీ కోస్టల్ రీజియన్. సో దక్షిణ కోస్తాంధ్ర అండ్ రాయలసీమ ప్రాంతాల్లో కొంత దీని ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. సో ఒక్కసారి ఇక్కడ మనం విజువల్ ఇక్కడ డౌట్ చూడండి, ఇది ఎగ్జాక్ట్గా ఏపీ. సో ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారి అది టువర్డ్స్ ఏపీ వైపుగా దూసుకొస్తాం తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది ఎప్పుడైతే తీరం దాటుతుందో తీరం దాటే సమయానికల్లా కొంత చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఆల్రెడీ ఇక్కడ ఈ గాళ్ళు వస్తూ ఉన్నాయి, సముద్రం పైన గాళ్ళు వస్తూ ఉన్నాయి, కొంత అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే తీరం దాటుతుందో ప్రచండ గాలులతో పాటుగా భయంకరమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఇది ఇలా దాటుతుందో లేదో అంతలోనే ఇక్కడ దక్షిణం వైపుగా శ్రీలంకకి దక్షిణం వైపుగా ఉన్నటువంటి మరో అల్పపీడనం హిందూ మహాసముద్రంలో నైరుతి బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం మరోసారి ఏర్పడుతోంది. ఈ అల్పపీడనం కూడా టువర్డ్స్ మళ్ళీ ఇది కూడా వాయువు దిశగా ఉత్తర వాయువు దిశగా అంటే సుమారుగా ఇటువైపుగా అప్పర్వర్డ్స్ డైరెక్షన్లో ఇక్కడ నుంచి ఇటు అప్వర్డ్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఇది రాయలసీమ ప్రాంతంపై ప్రభావం ఉండే అవకాశం ఉంది. సో రెండు కూడా ఉన్న అల్పపీడనాలు. రైతాంగం చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పంట చేతికొచ్చిన తర్వాత ఇటువంటి రాకసి వర్షాలు మీ పంటని మొత్తం నాశనం చేయొచ్చు. సో కొంత వేగంగా హార్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా ఆ ప్రాంతాలు మొత్తం కూడా ఉద్యాన పంటలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అవి కూడా చేతికొచ్చే సమయానికల్లా ఇప్పుడు నేల రాలిపోయే అవకాశం కూడా ఉంది. సో రైతులకు కొంత తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. అటువంటి మత్స్యకారులను కూడా రేపటి నుంచి ఎవరు కూడా
మీరు వేటకు వెళ్ళొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మా ప్రతినిధి శ్రీకాకుళం నుంచి నాయుడు సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్తో. నాయుడు, రెండు అల్పపీడనాలు రెండు కూడా ఏపీ వైపుగా దూసుకొస్తున్నాయి. రాయలసీమ అండ్ కోస్తాంధ్ర ఈ ప్రాంతాల్లో కొంత హైలైట్ కూడా జారీ చేశారు అధికారులు ఇప్పటికే. సో ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతోంది, అధికారులు ఏం చెప్తున్నారు? మనం చూస్తే కనుక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం, మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఒక వాయుగుండం, ఈ రెండు కలిపి ఆంధ్ర వైపు మాత్రం ఒక పెనుముప్పు దూసుకొస్తుందనే పరిణామాలు మాత్రం ఇప్పటికే వాతావరణ కేంద్ర అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇటు రాయలసీమతో పాటు చూస్తే కనుక చిత్తూరు పరిసర ప్రాంతాల్లో కూడాను ఎదురుమైన వర్షాలు కురిసే అవకాశం 6 జిల్లాల్లో ఆరెంజ్ జోన్ల ధరలను ప్రకటించడం జరిగింది. కాకపోతే మోంతా తుఫాన్ రూపంలో సృష్టించిన బీభత్సం నుండి కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్ కు ఈ రెండు తుఫాన్లు గనక తీరానికి చేరువవుతున్న నేపథ్యంలో అలల ఎగస్పాటు మత్స్యకారులకి ఈ రోజు వేటకు దూరం చేస్తే, మరోవైపు చూస్తే కనుక చేరువవుతున్న నేపథ్యంలో కురిసిన వర్షాల కంటే తీరం దాటిన తర్వాత తీసినటువంటి వీధులు గాలులు, అదేవిధంగా కురిసిన వర్షాల కారణంగా మైదాన ప్రాంతంలో వరి పండించే రైతులకు మాత్రం కష్టాల కడగంటలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. చేతికి పంట వచ్చింది, సంక్రాంతి బాగా జరుపుకుంటామని ఆనందంలో ఉన్న రైతులకు మాత్రం ఈ రెండు తుఫాన్లు ఎటువంటి నష్టాన్ని సృష్టిస్తాయన్న భయం వారు నెలకొంది. పంటను పరిరక్షించుకునేందుకు కుటుంబాలన్నీ కూడా పంట పొలాల్లోనే వాటిని పరిరక్షించుకునేందుకు మాత్రం నానా వేయి ప్రయాసాలు పడుతున్నారు. యంత్రాలు అందుబాటులో లేక, కూలీలు దొరక్క ఈ రోజు వరి పంటను పరిరక్షించుకుని వారు పడుతున్నటువంటి వేతలు మాత్రం వర్ణనాతీతం. ఎందుకంటే చూస్తే కనుక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వరి మాత్రం ఎక్కువగా సేద్యం చేస్తారు. శ్రీకాకుళం జిల్లాలో తీసుకుంటే కనుక 3,06,000 హెక్టార్లు ఈ ఖరీఫ్ లో మాత్రం వరిని సేద్యం చేశారు. పంట బాగా పండింది, చేతికొస్తుంది అన్నటువంటి ఆశ్చర్యించిన రైతులకు ఈ తుఫాను ఎటువంటి నష్టాన్ని తెచ్చిపెడుతుందన్న ఆందోళన మాత్రం ఆయన వెంటాడుతుంది. వాతావరణ కేంద్ర సూచనల మేరకు మాత్రం 24 గంటల్లో ఇది తుఫానుగా మారుతుంది. 29వ తేదీ నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు ఎడతెరపు లేకుండా వర్షాలు కురవడంతో పాటు ఈదురుగాలు వీసే అవకాశం కూడా ఉంది. రేపటి నుండి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే నిషేధాజ్ఞ విధించారు. వారు కూడా వేట అనువైనటువంటి ఈ రోజుల్లో వేటకు వెళ్లకుండా ఉండేందుకు మాత్రం వాళ్ళు చాలా మొదలు పడుతున్నారు. ఈ రోజుల్లో మాత్రం వేట దండిగా లభిస్తుంది. ఎందుకంటే ఇటీవల మోంతా తుఫాన్ కారణంగా వారం రోజులుగా వేటకు దూరమైనటువంటి గంగపుత్రులు వేట సమృద్ధిగా లభిస్తున్న ఈ తరుణంలో మళ్లీ రేపటి నుండి వేటపై నిషేధాజ్ఞలు విధించడం మాత్రం వారు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కాకపోతే మోంతా తుఫాన్ లో వారం రోజులుగా వేటకు వెళ్ళినట్టు మత్స్యకారుల కుటుంబాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఔదార్యంగా ఆదుకుంది. వారికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులతో పాటు బియ్యం సరఫరా చేసింది. ఎస్టీ ఆపరేషన్తో పాటు సహాయ చర్యలు చేపట్టడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు మాత్రం ముందుంటుందనడానికి మోంతా తుఫాన్ రూపంలో వచ్చినటువంటి ఆ విపత్తు నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడేందుకు అప్రమత్తం చేశారు. స్కూళ్ళకి సెలవులు ప్రకటించారు. ఎవరు ప్రజలు కూడా బయటకు రావడం సూచన జారీ చేశారు. ఆ సూచన జారీ చేసిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా వారి సూచన పరిణామం తీసుకొని ఇంటికి కావాల్సిన సరుకులన్నీ కూడా ముందుగానే కొనుక్కుని ఇళ్లకే పరిమితం కావడంతో మరో 2 రోజుల్లో అది తీరం దాటే అవకాశం కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. 29వ తేదీన కొంత తీరం దాటే అవకాశం ఉంది. భయంకరమైనటువంటి ప్రచండ గాలులతో పాటుగా భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. గతంలో మోంతా తుఫాన్ సమయంలో ఇక్కడ తీరం దాటుతుంది, అక్కడ తీరం దాటుతుంది అంచనా వేయగలిగిన అధికారులు అనుకున్నట్టుగానే ఎక్కడ తీరం దాటుతుందో దాని అక్కడ ఎటువంటి చర్యలు చేపట్టాలో ముందస్తు చర్యలు చేపట్టారు. ఇప్పుడు ఈ బంగాళాఖాతం, దీని పేరు శనియార్ను కూడా నామకరణం చేశారు. ఈ శనియార్ తుఫాన్కు సంబంధించి ఎటువంటి ప్రభావం ఉండబోతోంది, ఎక్కడ ఇది తీరం దాటే అవకాశం ఉంది? మనం చూస్తే కనుక ఈ తీరం దాటం విషయంలో మాత్రం దాని కదలికను బట్టి ఎటువైపుగా అది తీసుకెళ్తుందా అన్నటువంటి విషయాన్ని మాత్రం వాతావరణం ముందుగానే సూచన జారీ చేస్తుంది. ఎందుకంటే మొన్న ఏదైతే నిర్దేశించిన ప్రదేశాల్లో తీరం దాటుతుందని చెప్పారో అది ఆ ప్రదేశం ప్రజలందరూ కూడా అప్రమత్తం చేశారు. దీని కదలికను బట్టి దాని దిశ మారే అవకాశం ఉంటుంది. సముద్రంలో దానికి అంటే మోంతా తుఫాన్ మాత్రం సముద్రం నుండి తీరానికి చేరువవుతున్న నేపథ్యంలో 10 నుండి 16 కిలోమీటర్ల వేగంతో దాని కదలకుండదు. కానీ ఈ తుఫాన్ల విషయంలో మాత్రం దాని కదలిక నిలకడగా ఉంది. దాని వేగం కూడా పెద్దగా లేకపోవడంతో దాని దిశ మారే అవకాశం పరిగణలో తీసుకొని ఎటువైపు అటు ఒడిశా పారాదీప్ వైపు వెళ్తుందా, లేకపోతే ఎటువైపు దాని ప్రభావం చూపిస్తుందా, కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు దిగించుకుంటుందా, ఈ పరిణామాలన్నీ కూడా తీరానికి చేరువవుతున్న తరుణంలోనే దాని దిశని మాత్రం నిర్దేశించి దానికి సంబంధించిన ప్రాంతాలు మాత్రం అప్రమత్తం చేశారు. మోంతా తుఫాను మాత్రం తీరానికి చేరువవుతున్న నేపథ్యంలో దాని వేగం సముద్రంలోనే ఎక్కువ ఉండేది. ఎందుకంటే 10 నుండి 16 కిలోమీటర్ల వేగంతో దాని కదలిక ఉందంటే
దాని దిశ ఎక్కడికి చేరుతుందనే విషయం ముందుగానే పచ్చెట్టారు. కానీ ఈ 2 వరుస తుఫాన్లు మాత్రం ఎటువైపుగా పయనిస్తే ప్రస్తుతం నిలకడగా ఉండి కనీసం 2 నుండి 3 కిలోమీటర్ల వేగంతోనే దాని కదలుకుంది కాబట్టి అది తీరానికి చేరువవుతున్న నేపథ్యంలోనే ఎక్కడ తీరం దాటే అవకాశం ఉందనే విషయాన్ని మాత్రం అంచనా వేస్తారు. కానీ తీరానికి చేరువవుతున్న నేపథ్యంలో విస్తారంగా వర్షాలతో పాటు ఈదురు గాలి మాత్రం పెరుగుతాయి. ఒకవేళ కనుక ఇది తీరం ఎక్కడ దాటుతుందని వచ్చిన తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలతో పాటు ఆ జిల్లాను కూడా అప్రమత్తం చేశారు. తీరం దాటిన తర్వాత అది సృష్టించినటువంటి బీభత్సం మాత్రం ఈ రోజు మైదాన్ ప్రాంతంలో అంటే ఇల్లు కూలిపోవడం కావచ్చు, విద్యుత్ స్తంభాలు నేలపడిపోవడం కావచ్చు, రహదారి చేపడిపోవడం కావచ్చు, విస్తారంగా వర్షాలు పడడంతో నదులకు వరదలు రావడం, ఇటువంటి పరిణామాలన్నీ కూడా జనాలకు మాత్రం ఒక భయానక పరిణామాలు మాత్రం కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. ఇటువంటి విపత్తు నుండి వాళ్ళని కాపాడేందుకు మాత్రం విపత్తుని శాఖ ఇచ్చిన సూచన మేరకే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అనుగుణమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్ చేస్తుంది. మొన్న ఇచ్చినటువంటి సూచనల మేరకు ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రజలు కాపాడారో వస్తున్నటువంటి ఈ 2 వరుస తుఫాన్లను రాష్ట్ర ప్రజలు కాపాడేందుకు ఇటు జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర యంత్రాంగం కూడా సంసిద్ధంగా ఉంది. ఇప్పటికే పంట చేతికొస్తున్నటువంటి ధాన్యాన్ని పరిరక్షించుకోవాలి. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం ఏదైతే కోత అయిపోయిన ధాన్యం ఉన్నాయో వాటిని ఇళ్ళకి చేసుకోవాలి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళి అమ్ముకునేందుకు కూడా అవకాశాలు కల్పించారు. కోత కానటువంటి వరి పంట పొలాల్లో మాత్రం నీరు ఎంచుకోవద్దని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మరో సూచనగా తీరంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లకుండా ఉండేందుకు ఇటు మెరైన్ పోలీసులతో పాటు స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడాను గస్తీ కాస్తున్నారు. ఎందుకంటే చేపల వేటకు అనువైనటువంటి ఈ రోజుల్లో కనీసం 10 నాటికల్ మైన్స్ కనుక మామూలు మరపడం మీద చేపలు దండగా దొరుకుతాయి కాబట్టి వాళ్ళు ఆ దిశగా ఆలోచిస్తారు. కానీ మత్స్యకారులకు కూడా వాయుగుండం కానీ తుఫానుకు సంబంధించి సూచన ముందే ఉంటుంది కాబట్టి వారి తాలూకు వలలు పడవలు కూడా నిక్షిప్తం చేసుకొని వేటకు వెళ్లకుండా ఉండేందుకు వాళ్ళు చూస్తారు. కానీ ఈ విషయంలో మాత్రం ప్రస్తుతం అధికారులు ఇచ్చిన సూచనలు మాత్రం ఇటు మత్స్యకారులతో పాటు మైదాన ప్రజలు కూడాను దాన్ని పరిగణలో తీసుకొని తదనుగుణంగా నడుస్తున్నారు కాబట్టి ప్రాణహాని జరగకుండా కాపాడేందుకు రాష్ట్ర యంత్రాంగానికి మాత్రం ఎంతగానో దోహదపడుతుంది. దీనికి కారణమే మోన్సా తుఫాన్ తీరం దాటే విషయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో తీరం దాటుతుందని చెప్పడం, ఆ పరిసర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తం చేయడం, అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద 1000 కిలోమీటర్ల తీర విస్తరించిన నేపథ్యంలో ఆ తీరం మీద ఉన్నటువంటి జిల్లాలన్నింటినీ కూడా వెంటనే గుర్తించిన పరిణామాలు కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 24 గంటలు ఇది కనుక పెను తుఫానుగా మారినట్టయితే కనుక 29వ తేదీ నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు భారీగా ఈదురుగాలు కూడా వేస్తే ఈ ఈదురుగాలు వేసే సమయంలో మాత్రం ప్రజలు ఎవరు కూడా బయటికి రాకుండా ఇళ్ళకే పరిమితం కావాలన్నటువంటి అధికారులు ఇచ్చిన సూచనలు మాత్రం ప్రజలు చూసా తప్పకుండా పాటిస్తున్నారు కాబట్టి ప్రాణ నష్టం జరగకుండా చూసే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. వస్తున్నటువంటి ఈ పెను ముప్పు నుండి ప్రజలను కాపాడేందుకు, పంట నష్టం జరగకుండా ఉండేందుకు, ఎటువంటి ప్రాణహాని జరగకుండా ఉండేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. ఈ 2 తుఫాన్లు కూడా ఎక్కడ తీరం దాటుతాయని వాతావరణ కేంద్రం కనుక సూచనలు జారీ చేసినట్టయితే ఆ జిల్లాలకు మాత్రం ముందుగానే రెడ్ అలర్ట్ ప్రకటించి అవసరమైన సహాయ చర్యలు చేపట్టేందుకు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది.